బావా ప్రాబ్లం ఏంటి? 4 రోజులుగా తన క్లాస్ కి రావడం లేదు. ఎవరు బావా? తనే ఫాజియా. అయితే తన్ని చూడకుండా ఉండలేకపోతున్నాను రా. ఒకవేళ తనకి పీరియడ్ టైం ఏమోలే బావా. పీరియడ్ టైమా? అంటే మాస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి క్లాస్ తీస్తారా? రే నువ్వు ఉండరా బాబు, అలా చెప్తే వాడికి అర్థం కాదు. సరే ఇంకేంటి? మా విషయం వాళ్ళ ఇంట్లో తెలిసిపోయి ఉంటుందేమో, అందుకే తను రాలేదనుకుంటాను. ఇకపై తనని చూస్తానని నాకు అనిపించడం లేదురా. తానంటే నీకిష్టం కదా? అవును. నువ్వంటే తనకిష్టం కదా? మరైతే ఇంటికెళ్ళి లేపుకొచ్చేయరా, నీకు నేనున్నాను బావా. రేని ఊరుకోరా, పెళ్లి చేసుకోవడానికి 18 ఏళ్ళు 21 ఏళ్ళు రావాలి కదా. వీడిని ఎవరు పెళ్లి చేసుకోమన్నారు? వీడెళ్ళి తనని లేపుకొచ్చాడా అనుకో, ఊర్లో జనాలకి బంధువులకి అందరికీ తెలిసిపోతుంది. ఆ తర్వాత తను ఎవరు చేసుకుంటారా? రే ఎల్డో, నువ్వు చాలా మంచి ఐడియా ఇస్తున్నావురా. నాకు ఇలాంటివి జుజుబి బావా. రే కొడుకా. ఏంటి అప్పుడే కొడుకు పుట్టాడా? అది కాదురా బాబు, వాడు వచ్చాడు చూడు. మీరిద్దరూ నా వెనకాల నిలబడండి, వాడి సంగతి నేను చూసుకుంటాను. ఓహో, ఏం చేస్తున్నారా ఇక్కడ? దొరికాం రోయ్. క్లాస్కి పోండిరా. మహారాజన్ సార్ రా. ఇటు రండి, ఇటు రండిరా, రండిరా. ఉదయాన్నే స్కూల్కి వచ్చేసి చెట్టు కింద కూర్చొని ఉన్నారా? రండి, రమ్మంటుంటే ఎక్కడికి పరిగెడుతున్నారా? వదలండిరా మిమ్మల్ని. నీకు విడిగా చెప్పాలరా? దెబ్బ మిస్ అయింది, ఎవరు చూడలేదు కదా. ఆగరా, ఆగమంటుంటే. రేయ్ నన్ను చంపాలనుకుంటున్నావా? మీదొచ్చి పడుతున్నావు. రేయ్ ఒక్కసారి తను చూడరా. ఎంత అందమైన కాళ్ళు, చీపురు పొలలా ఉన్నాయి కాళ్ళు. ఆ షాల్ తో తన మొహం మూసుకునే అందం గురించి నేను ఏమని చెప్పను చెప్పు. రేయ్ నోరు మీరా, ఊరికే రెచ్చగొట్టుకు. ఇది అందరూ వాడేసిన అరిగిపోయిన డైలాగ్ బావా. లవ్ చేస్తే ఇలాంటి అమ్మాయినే లవ్ చేయాలి, అదే ఒక థ్రిల్లు. పోయినసారి కిరాణా కొట్టు ఓనర్ కూతుర్ని ప్రేమించినప్పుడు ఇదే మాట అన్నావు. నా జీవితంలో ఇకపై తన ఒక్కరితే ఉంటుంది. నన్ను పడేసిందిరా. డోంట్ వరీ, ఆ జీప్ ఏదో కంప్లైంట్ అనుకుంటాను. నువ్వు బండిది. రే చూడు. రే అతనేగా. బండి రివర్స్ తీ. వెనకాల కూడా పోలీసులు ఉన్నారు. కిందకు దిగమ్మా. చేతులు వదలండి. మర్యాద దిగరా, దిగబట్టుటే దిగరా. ఎక్కించండి రా, జీప్ ఎక్కించండి. సార్ సార్ వద్దు సార్, కొట్టకండి సార్. బక్క యాదవ్ ఎంత ఆటలాడుతున్నావురా నువ్వు? వదలండి సార్, తెలీదు సార్. ఏంటి? నమస్కారం సార్. ఎస్ఐ సార్ని చూడాలి. ఎందుకు? అది అటు నిలబడరా. ఏంటి ఆ విషయం మాతో చెప్పకూడదా? లేక లేదు, అంటే నా పేరు దేవన్, నేను చెన్నై నుంచి. ఓ అర్థమైంది, అటు నిలబడండి, పిలుస్తాను. సార్, ఊరి నుంచి అమ్మాయి నాన్నగారు వచ్చారు. నేను పిలుస్తాను సార్. ఇంతకీ మీరేమంటున్నారు? పెళ్లి చేసుకున్నందువల్ల ఈ సమస్య. ఇన్ని రోజులు మేము రూమ్మేట్స్ గా ఉన్నాం, అప్పటిదాకా ఎవరికి ఏ సమస్య లేదు కదా అండి. సార్ కొంచెం మనసు పెట్టి
కాస్త మనసు పెట్టండి సార్. ఆ? చాలా బెదిరింపులు వస్తున్నాయి సార్, బెదిరింపులు. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. మేమిద్దరం పెళ్లి చేసుకున్న ఫోటోలు మీరు చూశారు కదా. అయ్యో, రిసెప్షన్లో తీసిన ఫోటోలు తీసుకురావడం మర్చిపోయాను సార్. మాకు చట్టం పక్కబలంగా ఉండాలి సార్, అండగా ఉండాలి. ఒక మగాడు అలాగే ఇంకొక మగాడు కలిసి పెళ్లి చేసుకుని జీవించడం అనేది మన సమాజం దాన్ని అంగీకరించదు. మ్మ్? కాబట్టి మీరు మీ ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు నడుచుకోండి. ఏంటిది? అలా లేదంటే ఇలా వ్యతిరేకించిన వేరే ప్రదేశానికి ఎక్కడికైనా వెళ్ళిపోండి. నిర్ణయించుకోవాల్సింది మీరే. రా 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 రా. లేవండి లేవండి. సార్, ఆ? ఫోటో ఆ, 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 ఉమ్. అది సరే గాని డిఎస్పీ గారి కూతురికి నేనే డాన్స్ నేర్పిస్తున్నాను. హ్మ్. పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. హ్మ్. మీరు వదిలేయండి, మనం చూసుకుందాం రండి. సార్, ఈ గ్రూప్ మళ్ళీ వస్తుంది. కూర్చోండి. మీకు ఒకే అమ్మాయిగా? అవును సార్. తల్లి కూడా లేదు. ఈ కేసు ఎలాంటిదో తెలుసుగా? చార్జ్ చేసి కోర్టులో హాజరుపరిస్తే జామీన్ కూడా దొరకదు. మీరు ఏడ్చి ఏ లాభం లేదు, మీ అమ్మాయి మాట్లాడి ఏ లాభం లేదు. చట్టం ముందు ఆడా మగ అనే ఏ తేడా ఉండదు. ఇలాంటి వందల కొద్ది కేసెస్లో అమ్మాయిలే ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారు. కొన్ని కేసెస్లో వీళ్లే తెలియకొచ్చి ఇరుక్కుంటున్నారు. అందుకు కారణంగా ఉండేది మీలాంటి తల్లిదండ్రులే. ఓకే, దెన్ ఎలాగో నేను తన పేరు మీద కేసుని చార్జ్ చేయలేదు. తను డ్రగ్ అడిక్ట్ కావడం వల్ల వాళ్ళు ట్రాప్ చేసి చెన్నై నుంచి తెలంగాణకి డ్రగ్స్ని తరలించడానికి యూజ్ చేశారు అన్నది నిజం. అమ్మలేని అమ్మాయి అని దీనికి అడిగినవన్నీ ఇచ్చాను. కరెక్టే, నా మీదే తప్పుందండి. ఇలాంటి పరిస్థితిలో తను మళ్ళీ చెన్నైకి వెళ్ళి బుద్ధిగా చదువుతుందన్న నమ్మకం నాకు లేదు. ముందు మంచి డాక్టర్కి చూపించండి. మీ నాన్న కన్నీళ్లు పెట్టుకోవడం చూసే ఇప్పుడు నిన్ను బయటకు వదులుతున్నా. మళ్ళీ ఇలాంటి కేసుల్లో ఇరుక్కొని నా ముందుకొచ్చావో తర్వాత ఏ సెంటిమెంట్లో చూడడం. రేయ్, పోవే. ఆదికొక ఏ కొట్టు, ఆదికొక ఈ కొట్టు, ఆదికొక ఏ కొట్టు, ఆదికొక ఈ కొట్టు, ఆదికొక ఏ కొట్టు, ఆదికొక ఈ కొట్టు. అమ్మా, రే నువ్వు ఏ లోకంలో ఉన్నావు? రే, నీకు 100 సార్లు చెప్పాను వీడిని టీంలోకి తీసుకోవద్దని. వీడి క్రికెట్ గురించి అసలు ఏమీ తెలీదు. రే, ఇంకోసారి నువ్వు గ్రౌండ్కి వచ్చావు అనుకో, పోరా. రే, నేను ముందే చెప్పాను కదా నన్ను ఫీల్డింగ్లో నుంచోపెట్టకని. నన్ను కీపర్ని చేసి చూడు, ఆ తర్వాత వికెట్లు. అవునులే, చించావు. రే, ఒక్క ఛాన్స్ ఇవ్వరా? ఒకటేంటి, చాలా సార్లు ఇచ్చాం కదా. సరే, ఈ ఒక్క ఛాన్సే. సరే, వెళ్ళి నిలబడు. రే, అటువైపు నువ్వు అక్కడే నిలబడరా. నువ్వు కొంచెం అటువైపు జరుగు.
అక్కడే అక్కడ కొంచెం రే ఓకే కదా ఓకేరా. వెళ్ళి బాల్ తీసుకురారా. రే మొక్కలు చూడ్డం మానేసి బాల్ తీసుకురారా. రే వీడు మెంటల్ అయిపోయినట్టున్నాడు రా. అవుట్ రా, ఎలా రా అవుట్? నిజంగానే అవుట్ రా. చాలు చాలించు, ఇక నువ్వు ఆటలో వద్దు పో. నేను వెళ్ళను. నువ్వు సరిగ్గా ఫీల్డింగ్ చేయవు, కీపింగ్ చేయవు, మరి అలాంటప్పుడు ఆట ఆడడం దేనికిరా? చూపించినా? చూపించి చూద్దాం. అయితే మీరు చూడండి. అయ్యా. డ్రాయర్ కూడా వేసుకోవేంట్రా? ఏమే నీ నిజ రూపం ఏంటో ఇక్కడ ఎవరికీ తెలీదు. ఇక నువ్వుగా ఎవరికి ఇక్కడ చెప్పకు. ఇదొకటి. ఈ దరిద్రపు ఫోన్ ని నిన్ను ముట్టుకోవద్దని నేను 1000 సార్లు చెప్పాను నీకు. నాన్న అరవకు. ఈ ఇంట్లో నా వల్ల కావడం లేదు. ఏమే నువ్వు అన్నావే అలాంటి ఇంట్లోనే నువ్వు పుట్టావు, 5 ఏళ్లు పెరిగావు. నా ఈ కుటుంబంలోనే. అమ్మా ఈ కుటుంబంలో ఉన్న మన చుట్టాల దగ్గర డాడీగా నేను ఎవరికీ చెప్పలేదు. నా కూతురికి ఒంట్లో బాలేదనే చెప్పాను. నా కూతురికి అమ్మగా నాన్నగా నేనే కదా ఉన్నాను. అలాంటి నన్ను కష్టపెట్టకురా, అర్థమైందా? నా ఫోన్ ఇచ్చి వెళ్ళండి. నీ ఫోన్ కాదు, ఇంకా ఎవరి ఫోను నువ్వు వాడకూడదు. అణిగి మణిగి ఉండాలి.